బాల్య వివాహాలు నిషేధం వివాహం చేస్తే నేరం ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ నాగరిక పట్టణంలో అనాగరికత రాజ్యమేలుతోంది. ఆచారాలు సంస్కృతుల పేరుతో తమ పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. సంఘ సంస్కర్తలు ఎన్నో ఉద్యమాలు చేసి బాల్య వివాహాలు నిషేధించినప్పటికీ ఎక్కడో ఒక చోట బాల్య వివాహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ లో సైతం ఓ బాల్య వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు మీరు మీరు అమ్మాయి తరఫు అబ్బాయి తరఫు మీరిద్దరు కలిసి మీరండి. నేను మీరు ఏం చేస్తారు? నేను అడ్వకేట్ వచ్చాను. మీరు అడ్వకేట్ గా కూడా మీరు మీ ప్రమేయం ఉండకూడదు. సేఫ్ గా ఉండండి. మీరు బాధపడే నేను గుర్తుపెట్టాను దాన్ని మీరు చేసుకోవాలి. మీ మ్యారేజ్ మీకు చేయలేదు మీకు పని ఈ చిన్నారికి 13 ఏళ్లు. ఇంత చిన్న వయసులోనే పెళ్లి కూతురైంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉండే అర్చకుడి కూతురు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలోని పూజారి కుమారుడితో పెళ్లికి ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. ఈ నెల 1న మైనర్లిద్దరికీ పెళ్లి చేశారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం నేతలు హయత్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాల వారిని అరెస్టు చేశారు పోలీసులు. చట్ట ప్రకారం ఈ పెళ్లి చెల్లదని, మైనర్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమంటున్నారు పోలీసులు. పెళ్లి చేసిన పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లను వీరిని రెస్క్యూ హోమ్ కు పంపుతామని చెప్పారు.